థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ మంచిగా సీటెడ్ అయి ఉన్నారు. టాపిక్ కూడా మంచి టాపిక్ ఉంది ఈరోజు. హెల్దీ లంగ్స్. అసలు హెల్దీ లంగ్స్ ఏంటి, లంగ్స్ ఏంటి, హెల్దీగా ఎలా పెట్టుకోవాలి, లంగ్స్ వల్ల వచ్చే అంటే లంగ్స్ డిసీజ్ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈరోజు టాపిక్ అండి. డిస్క్లైమర్ ఇక్కడ ఇందాక కరుణశ్రీ మేడం చెప్పిన, సీను సుజాత సార్ చెప్పిన, సంతోష్ సార్ క్లబ్ లో నుంచి ఇందాక ఇంకో మేడం మాట్లాడారు. వీళ్ళదంతా కూడా పర్సనల్ రిజల్ట్ అండి. ఎవరిది కూడా ఇది ఎవరు చెప్పించింది కాదు, వాళ్ళ ఓన్ రిజల్ట్. సేమ్ నేను కూడా మీలాగే కమ్యూనిటీకి వచ్చానండి. వెయిట్ లాస్ పాండమిక్ టైంలో బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ పరంగా రిజల్ట్ తీసుకున్నాను. స్కిన్ హెల్త్ చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నానండి. బిఫోర్ పిగ్మెంటేషన్ తో సఫర్ అయ్యేదాన్ని. హైపోథైరాయిడిజం ఉండేది. థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోగలిగాను బికాస్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ అండ్ బికాస్ ఆఫ్ మై కోచ్ సపోర్ట్. ఇది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ అనేవి వ్యాధిని నిర్ధారిస్తాయి, నయం చేస్తాయి, క్యూర్ చేస్తాయి. మేము ఇక్కడ డాక్టర్స్ అని ఎవరు కూడా ఇంటెండెంట్ గా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ మీల్, మీరు మీల్ ని రీప్లేస్ చేస్తారు. అంటే మీరు తీసుకునే ఆహార పద్ధతులని, జీవన విధాన శైలిని మార్చడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ కూడా పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. సేమ్ రిజల్ట్ అందరికి ఒకలేగా వస్తుందని మనం చెప్పలేము. వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి రిజల్ట్ అనేది మారుతుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి లంగ్స్. లంగ్స్ ప్రాబ్లమాటిక్ గా ఉంటే వచ్చేది ఆస్తమా. ఈరోజు టాపిక్ అంతా లంగ్స్ రిలేటెడ్ వాటి మీదే ఉంటుంది. ఇక్కడ జనరల్ గా ఇప్పుడు లంగ్ డిసీజ్ అంటేనే మనకి మెయిన్ గా చెప్పాల్సింది ఆస్తమా గురించే చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు చాలా మంది పిల్లలు. నేను కూడా చాలా మంది క్లయింట్స్ కి రిజల్ట్ ఇచ్చాను. ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చాను అనమాట. చిన్న పిల్లలకి ఇందాక మేడం అన్నారు కదా, రియల్లీ చిన్న పిల్లలు చాలా మంది సఫర్ అవుతున్నారండి లంగ్ డిసీజ్ వల్ల. ఈ జనరల్ గా ఏంటంటే మనకి లంగ్స్ ప్రాబ్లం ఉన్నాయి అంటే ఊపిరితిత్తులు, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు అంటే ఈ విండ్ పైప్ ఏదైతే ఉందో, ఫుడ్ పైప్ విండ్ పైప్ పక్క పక్కనే ఉంటాయి కదా. ఈ ఫుడ్ పైప్ పక్కన ఆనుకున్నది విండ్ పైప్, గాలి గొట్టం అనుకోండి. ఓకే, ఈ ఫుడ్ పైప్ విండ్ పైప్ ఏదైతే ఉందో, గాలి గొట్టం ఏదైతే ఉందో, అది ఈ చెస్ట్ క్యావిటీ దగ్గరికి వెళ్ళేసరికి టూ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. దాన్నే రెండు పార్ట్స్ కూడా ఏమంటారంటే లంగ్స్ అంటారు. ఈ లంగ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే కనుక ఆల్వియోలైతో నిండి ఉంటాయి. అంటే ఆల్వియోలై అంటే బ్లడ్ క్యాపిలరీస్ అన్నమాట. ఓకేనా. మన బాడీ అంతా కూడా సెల్సే కదా, ప్రతిదీ కణంతో నిర్మితం కదా. కణాలు కలిసి కణజాల వ్యవస్థ, ఆర్గాన్స్, అక్కడి నుంచి మానవ శరీరం జన్మ అనేది వస్తుంది కదా. సేమ్ అలాగే లంగ్స్ కూడా ఏంది అంటే కొన్ని కణాల నిర్మితం కణజాల వ్యవస్థ ఉంటుంది. అంటే టిష్యూస్ అన్ని ఉంటాయి. ఈ టిష్యూస్ అన్నిటికీ స్టార్టింగ్ ఎవరంటే కణం కదా. ఈ కణంలో కూడా, ఈ సెల్లో కూడా క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ అనేవి ఉంటాయి. ఎలా అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి బ్లాక్ గ్రేప్స్ కానీ గ్రీన్ గ్రేప్స్ గుత్తులు ఉంటాయి కదా, ఎలా ఉంటాయో సేమ్ అదే పొజిషన్ లో ఉంటాయి. ఓకేనా. మొత్తం కూడా మొత్తం లంపీగా ఉంటాయి. అంటే ఏంటి, చాలా గుత్తులు గుత్తులుగా, ద్రాక్ష గుత్తులు అంటారు కదా, బంచ్ ఆఫ్ గ్రేప్స్ అంటాం కదా, సేమ్ అలాగే మనకి మనకి ఫుడ్ పైప్ దగ్గర నుంచి టూ సైడ్స్ లంగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ లంగ్ ని కవర్ చేసుకుంటూ చెస్ట్ క్యావిటీ ఉంటుంది. ఓకేనా. అంటే రిబ్స్ అని, రిప్ కేజ్ అని, అంటే ఊపిరితిత్తుల్ని ప్రొటెక్ట్ చేయడానికి పైన రిప్ కేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ జనరల్ గా లంగ్స్ ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ వచ్చేది బ్రీత్లెస్నెస్ అన్నమాట. బ్రెత్లెస్నెస్ ఆర్ బ్రీత్లెస్నెస్ అంటే ఊపిరి అందకపోవడం, అంటే కొంచెం టైట్ గా అనిపించడం, చెస్ట్ ఫీలింగ్, గాలి తీసుకోలేకపోవడం, ఇన్హలేషన్ ఎక్సలేషన్ లో ప్రాబ్లం రావటం కానీ, ఎక్కువ బ్రీత్ తీసుకోలేకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనకి లంగ్ డిసీజ్ కింద వస్తాయి. అట్ ద సేమ్ టైం వీజింగ్. వీజింగ్ అంటే మాట్లాడేటప్పుడు కానీ శ్వాస తీసుకునేటప్పుడు కూతలాగా వస్తుంది అనమాట, సన్నగా. అంటే వీటి ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఈ విండ్ పైప్ ప్యాసేజ్, లంగ్స్ కి వెళ్ళే ప్యాసేజ్ ఏదైతే ఉందో, అవి నీకు క్లోజ్ అయిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు సన్నగా జీరబట్టినట్టుగా వాయిస్ రావటం కానీ, వీజింగ్ సౌండ్ రావటం కానీ, అట్ ద సేమ్ టైం కఫ్ అన్నమాట, ఎక్కువ రిపీటెడ్ గా దగ్గు. ఓకేనా. ఇలా గనక వస్తున్నది అంటే కంపల్సరీ లంగ్ లో ఏదో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క. ఓకేనా. బ్రెత్లెస్నెస్ కానీ, టైట్నెస్, చెస్ట్ టైటనింగ్ కానీ, వీజింగ్ కానీ, కఫ్ కానీ. ఓకేనా. ఈ లంగ్స్ అనేది ఎలా ఉంటుందంటే, మనకేం చెప్పాను, ఈ ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా, సేమ్ ఈ ద్రాక్ష కొమ్ము ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే బ్రాంకియోల్ అంటారు. బ్రాంకియోలస్ అంటే చాలా రకాలు, ఒక్కటైతే బ్రాంకియోల్ అంటారు. ఈ బ్రాంకియోల్ నుంచి ఆల్వియోలైలోకి వెళ్తుంది. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పైప్ ఉంది, ట్యాప్ ఉంది, ట్యాప్ నుంచి పైప్ కనెక్ట్ చేస్తాం కదా, ట్యాప్ కి పైప్ కనెక్ట్ చేసి చెట్లకు పెడతాం, మొక్కలకి వేస్తాం కదా. ఈ బ్రాంకియోలైని ఒక పైప్ అనుకోండి.
ఓకేనా. అందులోంచి మనము వాటర్ ఏదైతే బయటకు వస్తుందో అదంతా కూడా ఆల్వియోలై అంటారు. ఆల్వియోలై అని అంటే ఏంటి అంటే ఎయిర్ సాక్స్, అవి అంటే గాలి గదులు, అంటే గాలి సంచుల్లాగా. మనకి లంగ్ చూడండి, మనం ఎంత విసినిటీ అన్నా పెంచొచ్చు, అంటే దాని ఏరియాని పెంచొచ్చు. ఎలా? బై ఇన్హేల్ మోర్ ఆక్సిజన్ టు యువర్ లంగ్స్. ఎక్కువ గాలి లోపలికి శ్వాస ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, ఈ ఎయిర్ శాక్ అనేది పెరుగుతుంది. కొందరు ఏం చేస్తారంటే బ్రీత్ అనేది చాలా చాలా ఫాస్ట్ గా తీసుకుంటారు. అలా కాకుండా మన లైఫ్ కూడా అంట బ్రీత్ కౌంట్ అట. 100 ఏళ్ళు బతికారు, 90 ఏళ్ళు బతికారు అంటే సంవత్సరాలు కాదు అది. జనరల్ గా ఏం చెప్తారంటే బ్రీత్ కౌంట్, ఎన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేశారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందంట. అంటే నువ్వు ఎంత శ్వాస తీసుకుంటున్నావు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకనే యోగా చెప్పేటప్పుడైనా ఎప్పుడు కూడా లాంగ్ బ్రీతింగ్స్ అలవాటు చేస్తారు. లాంగ్ బ్రీతింగ్స్ అంటే ఎక్కువ ఇన్హలేషన్, ఎక్కువ ఎక్సలేషన్ చేశారు అంటే లంగ్ లో ఎక్కడ నీకు ఏదైనా టాక్సిన్స్ ఉన్నా కూడా ఒక్కసారి ఎక్సైల్ అవుట్ చేసేటప్పుడు వెళ్ళిపోతుంది. కొన్ని రకాల ఆసనాస్, కొన్ని రకాల ఉంటాయి మెడిటేషన్స్ అట్లాగా, వాటిట్లో ఏమవుతుందంటే లంగ్ విసినిటీ పెంచుకోవచ్చు. ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ పెరుగుతుందో నీకు బ్రాంకియోలైలో ఏదైనా అడ్డున్నా కూడా క్లీన్ అయిపోతుంది. ఓకేనా. ఎప్పుడైతే ఎక్సైల్ అవుట్ చేస్తామో, ఇక్కడ చూడండి ఇదంతా కూడా బ్రాంకియోల్స్, అంటే ఎయిర్ ప్యాసేజ్ అయ్యే గొట్టం అనుకోండి. ఓకేనా. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఆల్వియోలైలోకి కనెక్ట్ అవుతుంది. ఆల్వియోలస్ ఆర్ ఆల్వియోలై. ఇక్కడ వీళ్ళకి జనరల్ గా ఇది నార్మల్ ఎయిర్వే. ఇప్పుడు మనకి ఇది ఇది ఇక్కడ గాలి కొట్టాం కదా, ఇక్కడ నుంచి 2 పార్ట్స్ గా డివైడ్ అయ్యి లంగ్స్ వస్తుందని చెప్పా కదా. ఇది నార్మల్ ఎయిర్వే, అంటే ఎక్కడ కూడా అడ్డు లేకుండా ఈ ఆల్వియోలై అనేది స్ప్రింక్టర్ అంటారు. స్ప్రింక్టర్స్ అంటే ఎలా అంటే ఓపెన్ క్లోజ్ అవుతుంటాయి. ఇది మనకి ఈ ఈ పైప్ కనుక తీసుకుంటే ఈ గొంతు దగ్గర ఇవన్నీ కూడా ట్రేకియా అంటారు. ట్రేకియా అంటే ఇక్కడ గ్రెడేషన్ లా ఉంటుంది, అంటే మార్కింగ్ లా ఉంటుంది. గట్టిగా పట్టుకుంటే గనక ఈ ఎముక అంతా కూడా ఆ ఇట్లా పట్టినట్టు, అంటే ఇట్లా ఇట్లా ఇలా ఇలా ఉంటుంది. అర్థమవుతుంది కదా. దీన్ని ఏమంటారంటే ట్రేకియా అంటారు. ఈ ట్రేకియా నుంచి మనకి లంగ్ లోకి వెళ్తుంది కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ట్రేకియా వాల్ ఏదైతే ఉందో, ఈ వాల్ అంటే గోడలు, ట్రేకియా యొక్క గోడలు, ఈ గోడలు అనేవి క్లియర్ గా ఉన్నాయి అంటే ఎయిర్ ప్యాసేజ్ అనేది క్లియర్ గా జరుగుతుంది. ఒకవేళ ఈ ట్రేకియా అంతా కూడా మజిల్ టైటన్ అయిపోయినా, దాని చుట్టూ ఉండే కండర వ్యవస్థ ఏదైతే ఉందో అది టైటన్ అయిపోయినా, ఆర్ అదర్వైజ్ మ్యూకస్ ఫార్మేషన్, ఎక్కువ చాలా మందికి మ్యూకస్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది, అంటే నెమ్ము పట్టింది అంటారు. మన సైడ్ అయితే నెమ్ము చేయటం, లేదంటే ఫ్లమ్ పట్టడం, ఎక్కువ కంజెషన్ గా ఉండడం, అంటే ఎక్కువ చాలా మందికి క్లైమాటిక్ కండిషన్స్ మారిన దమ్ము రావటం కానీ, అలాగే ఎక్కువ చల్ల పదార్థాలు తిన్నప్పుడు గుండె పట్టేసినట్టుగా, జలుబు చేసినట్టుగా, ఇలాగ మీకు కంజెషన్ ప్రాబ్లం ఉంది అంటే మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మ్యూకస్ అనేది మనకి జనరల్ గా మన బాడీలో ఓపెన్ పార్ట్స్ అన్నిట్లో కూడా వెట్నెస్ ఉంటుంది, అంటే చెవులైనా, ముక్కైనా, కళ్ళైనా, నోరైనా, యూరినల్ పార్ట్ అయినా, మోషన్కి వెళ్ళే ఏనస్ అయినా, ఎక్కడ చూసినా మనకి ఈ స్వేదరంధ్రాలైనా వెట్నెస్ ఉంటుంది. ఏరియాస్ ఈ నవరంధ్రాలు అంటారు కదా, వీటన్నిటిలో కూడా వెట్నెస్ ఉంటుంది, ఎందుకంటే అది మూమెంట్ అలాగే ఉండాలి కాబట్టి. కానీ ఈ ఆల్వియోలైలోకి వెళ్ళే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మ్యూకస్ కనుక ప్రొడక్షన్ ఎక్కువ జరిగితే. ఈ నెమ్ అనేది కనుక మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ జరిగితే, ఇప్పుడు మీరు జనరల్ గా టచ్ చేస్తే చెవు కానీ, కళ్ళు కానీ ఆ వెట్నెస్ ఉంటుంది కదా. మన ముక్కు రంధ్రాల్లో కూడా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి, అంటే కొంచెం హెయిర్ ఉంటుంది. ఇది గాలిని అంటే చెడు గాలిని లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి చెవులో గుబులు పడుతుంది అంటారు కదా, ముక్కు క్లీన్ చేసుకున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ వస్తాయి కదా, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కాదు, ఏదైనా డస్ట్ పార్టికల్ పట్టినప్పుడు మనం క్లీన్ చేస్తాం. కానీ ఈ ఈ ఈ మ్యూకస్ అనేది ప్రతి ఓపెన్ పార్ట్ లో ఉంటుంది, బట్ లిమిట్ లో ఉంటే మ్యూకస్ అనేది ప్రొటెక్షన్. అదే నీకు లిమిట్ కన్నా ఎక్కువ అయిపోయింది, మ్యూకస్ అనేది ఎక్కువ అయిపోతున్నది అంటే అది ఇన్ఫ్లమేషన్ కింద వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే చాలా మందికి సైనస్ ప్రాబ్లం కానీ, అలాగే మైగ్రేన్ ప్రాబ్లం కానీ ఇలా వచ్చినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఏరియాస్ లో మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. ఈ ఎక్కువ ఫామ్ అయినప్పుడు ముక్కు పట్టేయడం, అలాగే ఇదంతా పెయిన్ రావడం, మొహం చాలా మందికి ఇక్కడంతా నొప్పి వస్తుంది. అలాగే దవడలు ఇవి ఉన్నాయి కదా, జాలైన్ పెయిన్ వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, తలంతా దిమ్ముగా పట్టేసినట్టు అయిపోతుంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే బాడీలో టాక్సిసిటీ పెరిగినప్పుడు ఉన్నట్టుండి ఏక్స్ వస్తాయి, అంటే నొప్పులు.
కొందరు చూడండి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, పని చేసేది నార్మల్ గా ఉన్నా కూడా నైట్ కాళ్ళు తెచ్చుకోవడం, లేదంటే కాళ్ళు పట్టేసినట్టు ఉండడం. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే బాడీలో గనక టాక్సిన్స్ రిలీజ్ అయ్యే క్రమంలో రిలీజ్ అవ్వనప్పుడు ఈ మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. ఒకవేళ గనక ఈ ఆల్వియోలై, ఈ బ్రాంకియోల్ నుంచి ఈ ఈ ద్రాక్ష గుత్తుల్లాగా ఉన్నాయి కదా, ఈ ఆల్వియోలై, ఈ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో ఇందులోకి గనక ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి థిక్ మ్యూకస్ కనుక ప్రొడక్షన్ జరిగితే, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మ్యూకస్ ఉన్నదనే కదా థిక్ జరగకూడదు అంటున్నాడు. అంటే మన బాడీలో మ్యూకస్ మెంబ్రేన్ అనేది కామన్ మూమెంట్ కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తింటాం కదా, అన్నం తినేటప్పుడు గొంతులో మీరు ముద్ద ఇలా కలుపుకొని నవిలి, కొందరు బాగా నవిలి చూ చేసి తింటారు, కొందరు గమ్మున ఇలా మింగేస్తారు. అలా గబుక్కని మింగినప్పుడు కూడా ఇక్కడ మూమెంట్ అనేది పెరిస్టాలిసిస్ అంటారు, పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటారు. ఆ మూమెంట్ లేకపోతే ఆ గొంతుకి రాపిడి జరుగుతుంది, రాపిడి జరిగి రప్చర్ అవుతుంది. సేమ్ అలాగే ఈ రప్చర్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ మ్యూకస్ ఉంటుంది. అంటే ఏంటి, మినిమం లెవెల్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రేన్ అనేది మన బాడీలో ఉండాలి. ఎందుకు, ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్ కానీ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్ కి కానీ లిటిల్ బిట్ ఆఫ్ మ్యూకస్ అనేది ఉండాలి. ఓకేనా. ఈ ప్రొటెక్షన్ కి కూడా గోడలు రప్చర్ అవ్వకుండా, ఈ విండ్ పైప్ గోడలు కానీ ఆ ఫుడ్ పైప్ గోడలు కానీ కోసుకుపోయినట్టు రప్చర్ అవ్వకుండా ఆ మ్యూకస్ అనేది ఉండాలి. ఇది గనక థిక్ మ్యూకస్ అయిపోయింది, నీకు ఓవర్ గా మ్యూకస్ మెంబ్రేన్ ఎక్కువ ప్రొడక్షన్ జరిగిపోతున్నది అంటే కంపల్సరీ వాల్స్ ఏమవుతాయంటే కన్స్ట్రిక్ట్ అవుతాయి. కన్స్ట్రిక్షన్ అంటే ఏంటి, దగ్గరగా అయిపోతాయి. ఇలా ఉండాల్సిన గాలి గొట్టము మొత్తం కూడా మ్యూకస్ మెంబ్రేన్, జిడ్డు పట్టేస్తే గిన్నెలు ఎలా ఉంటాయి, జారిపోతాయి కదా, ఇంకా ఎక్కువ పట్టేస్తే అసలు వాడగలమా, సేమ్ అంతే ఇక్కడ కూడా. ఈ మ్యూకస్ మెంబ్రేన్ వాల్స్ ఏమవుతాయంటే కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, మొత్తం కూడా మూసుకుపోతుంటాయి. ఇలా మూసుకుపోయే క్రమంలో గాలి అనేది లోపలికి జొరబడదు. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ప్యాసేజ్ ఆస్థమాటిక్ ఎయిర్ ప్యాసేజ్ కింద అయిపోతుంది. వీళ్ళకి ఆస్తమా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆస్తమా అంటే ఏంటి అంటే ఈ బ్రీత్ అనేది కంట్రోల్ ఉండదు వీళ్ళకి, బ్రీత్ అనేది దమ్ము తీసుకోలేరు, లంగ్ తీసుకోదు. ఎందుకు, అడ్డుపడిపోతుంది, గాలి గొట్టం అంతా కూడా అడ్డుపడిపోతుంది. అడ్డుపడినప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ లంగ్ లో తగ్గిపోతే గుండె కొట్టుకోవడం ఫాస్ట్ అయిపోతుంది. ఓకేనా. అప్పుడు ఏం చేస్తాము, దమ్ము తీసుకుంటాం, అలా తీసేసుకుంటాం. ముక్కు చాలదు, అంటే ఏంటి, ఈ ముక్కు రంధ్రాలు ఏదైతే నాస్ట్రిల్స్ ఉన్నాయో ఇట్ కెనాట్ సపోర్ట్ టు ఇన్హేల్ ఆక్సిజన్ అన్నమాట. అందుకని నోరు పెద్దది కదా, నోరు తెరిచి గాలి పీలుస్తారు. అర్థమవుతుందా. దమ్ము తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ముక్కు ప్యాసేజ్ కి వాళ్ళ వల్ల కాక బ్రీత్ తీసుకోలేక అలా అంటారు. అలా అన్నప్పుడు ఏమవుతుంది, నోరు అనేది ఏంది అంటే కొన్నిటికే ఓపెన్ ప్లేస్, ఇది నీకు గాలి తీసుకునే పార్ట్ కాదు. అలా మనం నోటితో గాలి తీసుకున్నాము అంటే చాలా రకాల విషవాయువులు అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. ఓకేనా. ఈజీగా వెళ్ళిపోతే స్టమక్ లోకి వెళ్ళిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, లంగ్ డ్యామేజ్ అవుతుంది. అందువల్ల ఇక్కడ వీళ్ళకి ఆస్మాటిక్ ఎయిర్వే అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చాలా మందికి ఏంది అంటే ఆస్మా అనేది పక్కన వాళ్ళకి న్యూసెన్స్ గా అనిపించవచ్చు, కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డైలీ యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతాయి చాలా మందికి. నేను చూసాను, ఇక్కడ ఒక పాపకి మేము ఇచ్చాము, ఆస్తమా కండిషన్ లో ఉన్న పాపకి చాలా సఫర్ అయ్యేది. ఆ పాప చిన్న పాప, 6-7 years పాప. ఓవర్ టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే స్పెషల్ అటెన్షన్ అనేది ఇవ్వాలి. అంటే వీళ్ళు చలిలో వెళ్ళలేరు, ఏసీలో ఉండలేరు, అలాగే మాస్క్ పెట్టుకొని తిరగాలి, ఆ చెవులకి కాటన్ పెట్టుకొని తిరగాలి. ఇట్లా వీళ్ళకి స్పెషల్ కేర్ అనేది ఇచ్చినప్పుడు వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఎందుకు నేను ఇలా ఉన్నాననే దానికి కూడా వెళ్ళిపోతుంది, మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. టు బి ఫ్రాంక్, ఏ పర్సన్ ని కూడా మనం స్పెషల్ గా చూసాము అంటే ఏదో ఉంది, నా మీద స్పెషల్ కేర్ ఇస్తున్నారు, నా గురించి ఏదో సంథింగ్ అనుకుంటారు. అందుకని ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఒక ఆస్మా తోటి, అంటే అన్నితో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు. అందుకని ఇక్కడ చూడండి, ఇది నార్మల్ లంగ్, ఇది ఆస్మాటిక్ లంగ్. ఆస్మాటిక్ లంగ్ లో మ్యూకస్ మెంబ్రేన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ క్యాపిలరీస్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా, ఇదంతా కూడా బ్లడ్ గదులు అంటే క్యాపిలరీస్ అంటే రక్త నాళికలు. ఈ రక్త నాళికల్లో ఎప్పుడైతే నీకు మ్యూకస్ ఎక్కువ పెరిగిపోతుందో ఆక్సిజన్ కెపాసిటీ, ఇంటేక్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది ట్రేకియా, ఇందా చెప్పా కదా, ఇలా ఉంటుంది, ఒక స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట ఈ ట్రేకియా అంతా కూడా. ఇవి రిబ్స్ అంటారు, మనల్ని లంగ్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇలా టోటల్ గా మీరు గనక చెస్ట్ దగ్గర నుంచి వెనక వరకు పట్టుకుంటే సన్నగుండే వాళ్ళకి బాగా తెలుస్తుంది, రిబ్స్ అన్ని బాగా టచ్ అవుతాయి అనమాట. రిబ్ కేజ్ అంటారు, కేజ్ అంటే ఒక బోన్ లాంటిది అనమాట, ఒక నెట్ లాంటిది. సేమ్ దాని లోపల ఈ లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఆల్వియోలస్, ఆల్వియోలై ప్లూరల్, ఆల్వియోలస్ సింగులర్. ఒక్క ఆల్వియోలైస్ అంటే ఒక్క పార్ట్, ఒక బ్లడ్ అంటే ఒక ద్రాక్ష.
ఒక ద్రాక్ష తెంపితే ఎలా ఉంటుందో అలాగే రెడ్ గా ఉంటుంది. ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి. జస్ట్ లైక్ రూట్స్ బ్రాంచెస్ లాగే అనుకోవాలన్నమాట. ఓకేనా? దీనికి స్టార్టింగ్ పాయింట్ ని బ్రాంకియోల్ అంటారు, బ్రాంకియోలస్ అంటారు. ఆ మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ట్రేకియే అంటారు. కొంచెం టెర్మినాలజీ నేర్చుకుంటే మనం చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని కొన్నిసార్లు ఎక్కువసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, జనరల్ గా లంగ్స్ ఫంక్షన్ ఏంటి? ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్, బ్రీతింగ్ అంటాం. అంటే శ్వాస తీసుకోవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసని బ్రీతింగ్ అంటాం. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటే లంగ్ కి బ్లడ్ కి మధ్య జరిగే రెస్పిరేషన్ ఏమంటారంటే బ్రీతింగ్ టెక్నిక్ ని లంగ్ కి బ్లడ్ కి మధ్యలో జరిగేదాన్ని ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు. ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే లంగ్ బిట్వీన్ బ్లడ్ అంటే రక్తంలోనే అండ్ టిష్యూస్ కి, రక్తము టిష్యూస్ కి అంటే కణజాల వ్యవస్థకి. అంటే ఏమవుతుంది, రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుంది బాడీలో కదా. ఈ ప్రవహించేది లంగ్స్ కి బ్లడ్ కి మధ్యలో జరిగితే ఎక్స్టర్నల్ రెస్పిరేషన్. ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటే లోపల ఎక్కడ బ్లడ్ కి టిష్యూస్ కి జరుగుతుంది. అలాగే ఎయిర్ వైబ్రేషన్ అనేది జనరల్ గా నేను చాలాసార్లు చెప్తాను. మనం మాట్లాడే మాట ఎలా వస్తుంది అంటే చెవులో మనం మాట్లాడే మాట ఎయిర్ ప్యాసేజ్ కదా. ఇక్కడ ఏంటి, వాయిస్ అనేది ఒక తరంగాల రూపంలో, అంటే ఎయిర్ వేస్ అనేది ఒక తరంగాల రూపంలో వెళ్తుంటుంది. క్రస్ట్ ఇలా ఇలా వేవ్ తెలుసు కదా, వేవ్ అంటే ఏం వేస్తాం, ఇలా వేస్తాం కదా, అలా వేవ్ అనేది ఈ సౌండ్ వేవ్స్ కూడా అలాగే వెళ్తాయి. ఈ ఎయిర్ వైబ్రేషన్ ఎలా జరుగుతుంది అంటే ఇక్కడ ఓకల్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఈ గొంతు దగ్గర మీరు గనక గొంతుని డిఫరెంట్ గా చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఇలా అంటూ ఉన్నాను అనుకోండి, ఒక రకంగా సౌండ్ వినపడుతుంది కదా. గట్టిగా అదిమేస్తే గొంతు ఒక రకంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటే నార్మల్ వాయిస్ వస్తుంది. అంటే ఇక్కడ ఏదో ఉన్నట్టే కదా. ఈ ఎయిర్ వైబ్రేషన్ కి ఇక్కడ వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఈ వోకల్ కార్డ్స్ అనేవి మనం మాట్లాడేటప్పుడు నా మాట మీకు ఎలా వినిపిస్తుంది తెలుసా? ఎయిర్ నా నోట్లోకి వెళ్తుంది, అర్థమవుతుందా? ఎయిర్ నా నోట్లోకి వెళ్ళి ఇక్కడ వోకల్ కార్డ్ ని టింపానం చేస్తుంది, టచ్ చేస్తుంది. మనం డ్రమ్స్ వాయిస్తామా? డ్రమ్స్ వాయించినప్పుడు డ్రమ్ కి ఆ పైన లేయర్ కి చేతికి మధ్య ఎయిర్ ప్యాసేజ్ జరిగి డ్రమ్ సౌండ్ వినబడుతుంది. సేమ్ అలాగే గొంతు కూడా అంతే. గొంతులోకి ఎయిర్ ప్యాసేజ్ వెళ్ళి గాలి వెళ్ళి ఇక్కడ ఈ వోకల్ కార్డ్స్ ని టచ్ చేసి నేను మాట్లాడేటప్పుడు ఏం చేస్తాను, నాలుకని రకరకాలుగా తిప్పుతాను తెలియకుండానే. లా అంటే ఒక రకంగా, వా అంటే ఒక రకంగా. చూసారా ఎలా మౌత్ ఎలా తిరుగుతుందో? మంజు అంటే జు, అర్థమైందా? ఇలాగ వోకల్ కార్డ్ అనేది అలాంటి ఎయిర్ ప్యాసేజ్ బయటకు వచ్చినప్పుడు మీ చెవులు బాగా పనిచేసినప్పుడు నేను చెప్పేది వినబడుతుంది. ఈ ఎయిర్ వైబ్రేషన్ కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ వోకల్ కార్డ్ లోనే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఓల్ఫాక్షన్ ఆర్ స్మెల్లింగ్. ఓల్ఫాక్టరీ మజిల్స్ అంటే ఎక్కడ ఉంటాయంటే ముక్కు దగ్గర ఉంటాయి. ఓల్ఫాక్షన్స్ అంటారు. ఓల్ఫాక్టరీ మజిల్స్ ఆర్ ఓల్ఫాక్షన్. స్మెల్లింగ్ కి అంటే నువ్వు ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు స్మెల్ చూసి చెప్తాము అది ఏంటి అని కదా. కొన్ని తినేదాకా వెళ్లకుండా స్మెల్ చూసి చెప్తాము. ఈ కెమికల్ సెన్సేషన్, ఈ ఓల్ఫాక్షన్ అనేది, ఈ ఓల్ఫాక్టరీ మజిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ ముక్కు నాసికం దగ్గర నుంచి గొంతు వరకు ఉంటాయి. ఈ కెమికల్ సెన్సేషన్ కూడా చేసేది ఎవరు అంటే ఈ ఎయిర్ ప్యాసేజ్ వల్లే. అంటే ఇదంతా కూడా లంగ్ పార్ట్ కిందకే వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇదే చెప్తున్నారు. ఇందా చెప్పింది ఇది. రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఈ బ్లడ్ క్యాపిలరీస్ నుంచి ఆక్సిజన్ ఇలా వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. బ్లూ కలర్ లో వాళ్ళు వేరియేషన్ చూపించారు. ఇక్కడ బ్లూ డాట్స్ అంతా కూడా ఆక్సిజన్ లెక్క, బ్లాక్ డాట్స్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ లెక్క చూపించారు. దాన్ని జస్ట్ ఇమాజినేషన్ కోసం ఆక్సిజన్ ప్యాసేజ్ ఎలా జరుగుతుందని. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లమేషన్స్. ఇప్పుడు లంగ్ ఇన్ఫ్లమేషన్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఫస్ట్ ఆస్మా ప్రాబ్లం వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇదంతా ఒక ఆల్వియోలై. అంటే ఇందాక నేను చెప్పా కదా గొట్టం ఏదైతే ఉందో దాని డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే స్వెల్లింగ్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ ఎయిర్ వే. అంటే ఏంటి, మన ఎయిర్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ అనేది కొంచెం వేడిగా స్వెల్ అవుతుంది. ఈ స్వెల్లింగ్ అనేది లైనింగ్ ఆఫ్ ఎయిర్వేస్ అనేది కొంచెం ఈ ఉబ్బినట్టుగా అవుతుంది. ఇది ఫస్ట్ ఇన్ఫ్లమేషన్. సెకండ్ ఇన్ఫ్లమేషన్ ఏంటి అంటే స్వోలెన్ టిష్యూస్ అంటే ఏంటి, కణజాల వ్యవస్థ ఉబ్బినట్టుగా అవుతుంది. అంటే వాయడం అంటారు కదా, వాయడం జరిగి ఎక్కువ మ్యూకస్ మెంబ్రెయిన్ ప్రొడ్యూస్ అయిపోయి స్లిపరీగా తయారవుతుంది, జారినట్టుగా అయిపోతుంది.
థర్డ్ ఏంది అంటే మజిల్ కన్స్ట్రిక్షన్. ఇక్కడ ఏమవుతుంది టోటల్ గా, ఇక్కడ ఫస్ట్ లేయర్ లో చూసుకుంటే ఈ ఎయిర్ ప్యాసేజ్ ఫస్ట్ ఏమన్నారు, ఈ లైనింగ్ అంతా కూడా, ఈ గోడలు, ఎయిర్ ప్యాసేజ్ యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో వాల్స్, ఈ వాల్ అంతా కూడా ఫస్ట్ స్వెల్ అవుతుంది, ఉబ్బినట్టుగా అవుతుంది. ఓకేనా. సెకండ్ స్టేజ్ లో ఏమవుతుంది, ఎయిర్వే స్పాజం అంటారు. ఎయిర్వే స్పాజం అంటే ఎయిర్వే అనేది క్లోజ్ అవుతుంది. ఆ స్పాజం, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఉబ్బిపోవటం వల్ల, ఆ మ్యూకస్ ఎక్కువ పెరిగిపోవటం వల్ల స్లిప్పరీగా తయారై జారిపోయినట్టుగా అయిపోయి ఆ ఎయిర్వే స్పాజం అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ లో స్వాలెన్ మిడిల్ లేయర్. ఈ లోపల ఉండే 2 లేయర్స్ ఉంటాయి కదా, ఈ 2 లేయర్స్ లో లోపల ఉన్న లేయర్ ఆల్మోస్ట్ ఉబ్బిపోయి మిడిల్ లేయర్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ద సేమ్ టైం ఫైనల్ గా ఏమవుతుందంటే మ్యూకస్ ప్లగ్ అయిపోతుంది. ప్లగ్గింగ్ అంటే ఏంటి, మనం ప్లగ్ ఎక్కడ పెడతాము, ఒక వైర్ ని ఒక దీంట్లో పెడతాం కదా, అలాగే ఇక్కడ ప్లగ్ చేసినట్టు మ్యూకస్ ప్లగ్ అవుతుంది. అంటే ఏంటి, మ్యూకస్ అంతా నిండిపోతుంది, ఆ గొట్టం అంతా కూడా మోర్ మ్యూకస్ అనేది ఎక్కువ థిక్ గా అయిపోతుంది. దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్క్వీజ్ చేయలేరు, అంటే చీదలేరు, దగ్గలేరు, ఎయిర్ ప్యాసేజ్ జరగదు, ఆటోమేటిక్ గా ఊపిరి అందదన్నమాట. నాకు చెప్తుంటేనే భయం వేస్తుంది. ఒక చిన్న బేబీ అలా సఫర్ అవుతుందంటే ఆలోచించండి, ఎంత మనము ఇచ్చే ఫుడ్ అనేది, న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ ఎయిర్ ప్యాసేజ్ సైజ్, ఈ డయామీటర్ సైజ్ ఏమైపోతుందంటే క్లోజ్ అయిపోతూ బ్రీతింగ్ హార్డ్ అయిపోతుంది. మనకి ఊపిరి ఆడకపోతే, కాసేపు కొంచెం గాలి జ్వరపడపోతేనే మనం ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టేస్తాము, ఏసీ పెంచేసుకుంటాము. అలాంటిది మన బాడీ వ్యవస్థలోకి ఆక్సిజన్ వెళ్ళట్లేదు, ఊపిరి అందట్లేదు అంటే ఇంకా ఆలోచించండి ఎంత సివియర్ ప్రాబ్లము. ఓకేనా. ఇది నార్మల్ లంగ్ అండి. ఇక్కడ చూడండి, ఈ గొట్టం చూడండి ఎంత క్లియర్ గా ఉందో. అదే ఆస్మా లంగ్ చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా వాల్వ్ అంతా క్లోజ్ అయిపోతుంది. లోపల సీలియా కానీ, మ్యూకస్ గ్లాండ్స్ కానీ, ఎయిర్ ప్యాసేజ్ కానీ, టోటల్ గా మొత్తము ఇదంతా లాస్ ఆఫ్ సీలియా. సీలియా అంటే ఏంటి అంటే, సీలియా అంటే హెయిర్ ఫాలికల్ టైప్ లో ఉంటుంది. అంటే మూమెంట్ ఓపెన్ ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్ కి బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువ గాలి తీసుకున్నప్పుడు ఇది బాగా ఓపెన్ అవుతుంది. ఓకేనా. మనకి గాలి ప్యాసేజ్ అందట్లేదు అంటే ఇట్లా ఆస్మా ఎలా అయిపోయిందో, ఆస్మా వల్ల సేమ్ అలాగే ఈ బ్రాంకియోలిస్, దాన్ని ఏమంటారంటే బ్రాంకియైటిస్ అంటారు. మనకి దగ్గు మందుల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దగ్గు మందు తాగే వాళ్ళకి ఆ ఈ ప్రాబ్లం ఉంటుంది. నాకు చిన్నప్పుడు బ్రాంకియోలస్ ఉందో లేదో నాకు తెలియదు, బ్రాంకియటైటిస్ ఉందో లేదో తెలియదు, కానీ ఎక్కువ దగ్గు వచ్చేది నాకు. ఎలా అంటే మాకు చిన్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆరెంజ్ కలర్ పప్పర్మెంట్స్ దొరికేవి, పప్పర్మెంట్స్ ఏదో అంటారు, ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. అవి నాకు చాలా ఇష్టం. అవి తింటే దగ్గు వస్తుందని పాప మా పేరెంట్స్ కూడా తెలియదు. నేను అది తింటే సినిమా డిస్టర్బ్ చేయకుండా చూస్తానని మటుకు తెలుసు. అందుకని నాకు ఆ ప్యాకెట్ కొనిచ్చేసేవాళ్ళు. ఉంటుంది కదా, అలా వెళ్ళి కూర్చునే వాళ్ళం. సినిమా చూసినంత సేపు నేను 2-3 చాక్లెట్స్, అవి ఆరెంజ్ కలర్ పెప్పర్మెంట్స్ వచ్చేవి, అవి తినేసేదాన్ని. నాకు ఇప్పటికి కూడా ఒక ఫోబియా, అవి తినకూడదు అనే థాట్ లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే అది తిన్న 3-4 రోజులకి నాకు ఫుల్ జలుబు వచ్చేసేది. అంటే ఇమ్యూనిటీ లేదు నాకు బేసిక్ గా, ఆ ఏజ్ లో మనం తీసుకున్న ఇమ్యూనిటీ లేక. ఓకేనా. దీన్ని ఏమంటారంటే బ్రాంకైటిస్ అంటారు. ఈ బ్రాంకైటిస్ అంటే బ్రాంక్యూల్ నుంచి వచ్చిన పేరే ఇది. ఓకేనా. అందుకని మనము తీసుకునే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరికి ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఈ టాక్సిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అయిపోతాయి, ఆటోమేటిక్ గా బాడీ ఇమ్యూనిటీ కోల్పోతూ ఉంటుంది. డబ్ల్యూబీసీ కౌంట్ లో మనకి తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోయినప్పుడు, లేదంటే ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ యాంటీజెన్స్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి. అందుకని ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మనం అటాక్ అనేది కూడా జరగచ్చు, గుండె పట్టేసే అటాక్ కూడా, ఆస్మా అటాక్ కూడా జరుగుతుంది అంటున్నారు. అందుకని ఇక్కడ ఇదే ఇందాక చెప్పింది, ఆల్వియోలై క్లీన్ గా ఉండాలి అంటే మ్యూకస్ లైనింగ్ అనేది క్లీన్ గా ఉండాలి. ఇన్ఫ్లమేటెడ్ అయితే ఇలా అయిపోతుంది, రెడ్ గా అయిపోతుంది, పెయిన్ వస్తుంది వీళ్ళకి, బ్రీత్ తీసుకునేటప్పుడు నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తుంది, ఎక్కువ బ్రీత్ ఇంటేక్ చేయలేరు అనమాట. అందుకని ఇక్కడ వీళ్ళకి స్టేజెస్ ఉంటాయి. లెవెల్స్ ఆఫ్ ఆస్మా అనేది 4 లెవెల్స్ లో ఉంటాయి. ఇంటర్మీడియట్, మైల్డ్ పర్సిస్టెంట్, మోడరేట్ పర్సిస్టెంట్, సివియర్ పర్సిస్టెంట్. ఇంటర్మీడియట్ అంటే ఏంటి అంటే బ్రీఫ్ గా, అంటే ఒక్కసారి అటాక్ అనేది జరుగుతుంది, అటాక్ ఇన్ ద సెన్స్ ఆస్తమా అటాక్ గురించి ఇక్కడ జరుగుతుంది. ఒక సిమ్టమ్స్ కనిపిస్తాయి, ఒక 1 వీక్ 10 days బాగా సఫర్ అవుతారు, మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అదే మైల్డ్ పర్సిస్టెంట్ లోకి వెళ్ళినప్పుడు వారంలో రెండు సార్లు వీళ్ళకి అటాక్ జరుగుతుంది, ఆస్తమా అటాక్ వారంలో 2-3 సార్లు సఫర్ అవుతారు అనమాట బ్రీత్ అందక. మోడరేట్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి సమ్ టైమ్స్ నైట్ అంతా కూడా నిద్ర ఉండదు, నైట్ టైంలో నిద్ర ఉండదు, అంటే నైట్ అటాక్స్ ఎక్కువ జరుగుతాయి. సివియర్ పర్సిస్టెంట్ లోకి వెళ్ళారు అంటే కొన్ని రోజులు కూడా నైట్ అనేది స్లీప్ వీళ్ళకి
ప్రాబ్లం అయిపోతుంది, బ్రీత్ అందదు. ఎంత పిల్లో మార్చినా, ఎంత పిల్లోస్ పెంచినా వీళ్ళకి ఊపిరి అందనట్టుగా అయిపోతుంది. అలాంటప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఇన్హేలర్స్ వాడటం కానీ, జనరల్ గా జరిగేది అదే. ఎందుకు ఇన్హేలర్ పని ఏంటి అంటే ఎక్కువ ఇన్హేలర్స్ కూడా వాడకూడదు, ఎందుకంటే అందులో కూడా కెమికల్స్ ఉంటాయి. అందులో వాడేది కూడా నథింగ్ బట్ కెమికలే కదా, కెమికల్ డిపాజిట్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే ఇన్హేలర్ వాడినప్పుడు ఆ కొడతాం కదా ఆ లిక్విడ్, ఈ ఎయిర్ ప్యాసేజ్, ముక్కు నోటి ద్వారాలు ఏవైతే ఉంటాయో ఆ మ్యూకస్ ని కొంచెం జరుపుతాయి అన్నమాట. మనము సబ్బు ఏదన్నా ఉంటే చిప్పురుతో ఇలా జరిపితే ఎలాగ సబ్బు నురుగంతా పక్కకి వెళ్తుంది, సేమ్ అలాగే మనకి ఇన్హేలర్స్ వాడినప్పుడు ఈ ఎయిర్ ప్యాసేజ్ అనేది కొంచెం ఓపెన్ అవుతుంది, కాసేపు ఊపిరి అందుతుంది వీళ్ళకి పాపం. ఓకేనా. ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంటే ఇంకా ఎలాంటి అలర్జీ కండిషన్స్ వస్తాయంటే, ఆస్తమా అనేది ఏం లేదండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది. అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆటో అంటే సెల్ఫ్, ఇమ్యూన్ అంటే రోగ నిరోధక శక్తి కోల్పోవడం. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో వచ్చేదే ఆర్ఏ, రుమటైడ్ ఆర్థరైటిస్. చాలా మందికి రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తుంది, కాళ్ళు వేళ్ళు కొంకర్లు పోతాయి, పెయిన్లు వచ్చేది, పెయిన్ వస్తుంది, వేళ్ళు ఇలాగా తిరిగిపోతుంటాయి, కాళ్ళు వేళ్ళు కానీ మోకాళ్ళు దగ్గర అరిగిపోవటం కానీ. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ అంతా కూడా వంగిపోతాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేది జాయింట్లు. ఓకేనా. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అలాగే యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా, బాడీలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ లో అవుతుంది అని అర్థం. ఆస్తమా కూడా నథింగ్ బట్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట, ఇమ్యూనిటీ లోపించడం వల్ల వచ్చేది. ఓకేనా. ఇక్కడ జనరల్ గా ఏమవుతుందంటే అలర్జీ కండిషన్ స్టార్ట్ అవుతాయి. చేతులు కాళ్ళు ఇచ్చింగ్ గా రావడం కానీ, ఫీవర్ ఫ్రీక్వెంట్ గా రావడం కానీ, ఎప్పుడు జలుబు కారుతూ ఉంటుంది వీళ్ళకి, రన్నీ నోస్ ఎక్కువ ఉండటం కానీ, చెస్ట్ పట్టేసినట్టుగా ఉండటం కానీ, అలాగే కళ్ళు దురదలు పెట్టడం, కళ్ళు మంటలు ఎక్కడం, కళ్ళలో నీరు కారడం, అలాగే ఓవర్ వెయిట్ అయిపోవడం. వీళ్ళు కానీ స్మోకింగ్ కూడా అలవాటు ఉంది అంటే ఇంకా ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా ఎక్కువ లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సెకండ్ హ్యాండ్ స్మోకర్ అయినా కూడా, ఒకళ్ళు స్మోక్ చేస్తుంటే పక్కన నిలబడినా కూడా అది కూడా ఎక్స్పోజర్ టు స్మోకింగే కదా, దీని వల్ల కూడా లంగ్ అనేది డ్యామేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఎక్కువ పొల్యూషన్ లో తిరగడం, ఎక్కువ మనము ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా, మాస్క్లు ఏవి ధరించకుండా, పొల్యూషన్ లో ఎక్కువ, ట్రాఫిక్ లో ఎక్కువ తిరుగుతున్నా కూడా ఇలాంటివి ట్రిగ్గర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఇది కాజెస్ అన్నమాట. ఓకేనా. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే ఆస్మా ట్రిగ్గర్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఏంటి, రెస్పిరేటరీ ఇల్నెస్, వైరస్ ఇన్ఫెక్షన్, నిమోనియా కానీ జ్వరం కానీ రావటం, వీటన్నిటిని మనము కంట్రోల్డ్ గా చూసుకోవాలన్నమాట. దీనికోసం ఏం చేయాలి అంటే చాలా మందికి అలర్జెన్స్ ఉంటాయి. అలర్జెన్స్ అంటే యానిమల్ స్కిన్, చాలా మంది యానిమల్స్ పెంచుతుంటారు కదా, దాని మీద హెయిర్ ఉంటుంది కదా, అది కూడా లంగ్ ఇన్ఫెక్షన్ కి చాలా డేంజర్ అట. కుక్కల్ని పిల్లుల్ని పెంచుతుంటారు, పైన వేసుకొని అలా చేస్తుంటారు. అలాగే డస్ట్ మైట్స్, ఇప్పుడు ఇల్లు చిమ్మేటప్పుడు కానీ, కొందరికి ఆ బూసులు దులిపేటప్పుడు తుమ్ములు రావటం వస్తుంది కదా, చాలా మందికి ఇల్లు ఎక్కువ దులుపుతున్నారు, దుమ్ము ఎక్కువ లేస్తున్నది అంటే ఈజీగా తుమ్ములు వచ్చేస్తాయి. డస్ట్ మైట్స్ అనేవి ముక్కు నాళికల్లోకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా ఆ అలర్జెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అలాగే కొందరికి పోలెన్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని మొక్కలు కొన్ని చెట్ల దగ్గర ఈ పోలెన్ గ్రెయిన్స్ ఉంటాయి, పుప్పొడి అంటారు కదా, ఆ పూల రేణువులు ఉంటాయి కదా, అవి పడినప్పుడు కూడా వీళ్ళకి అలర్జీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్, అంటే టెంపరేచర్ లెవెల్స్ వెరీ లో అయిపోయినా, హై హ్యూమిడిటీ ఉన్నా కూడా దే కెన్ గెట్ వెరీ ర్యాపిడ్ గా వీళ్ళకి అలర్జీస్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్కువ ఎమోషన్స్ ఎక్కువ చూపించే వాళ్ళకి కూడా ఆస్మా ప్రాబ్లం ఎక్కువ అయిపోతుందట. షౌటింగ్, ఎక్కువ అరవటం కానీ, ఎక్కువ నవ్వడం కానీ, ఎక్కువ ఏడవటం కానీ, ఇలాంటివి ఎమోషన్ లెవెల్స్, అంటే నథింగ్ బట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు ఎమోషన్స్ ఎక్కువ వస్తాయి. అది కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ, ఏడుపు కానీ, ఏది కూడా ఇలాంటప్పుడు కూడా ఎక్కువ ట్రిగ్గర్ అవుతుందంట వీళ్ళకి. అలాగే కొన్నిసార్లు కాంబినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో ఉన్నా కూడా, అంటే సమ్మర్ లో కూడా డస్ట్ ఉండే సమ్మర్ ఉంటుంది, గాలి విపరీతమైన గాలి వస్తుంటుంది, ఈదురు గాలు అంటారు. ఇలాంటప్పుడు కానీ, వింటర్ లో చలితో పాటు ఫాగ్ గలుస్తుంది, పొగమంచు. అలాంటప్పుడు కూడా ఇలాగ కాంబినేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా నీకు ఈ లంగ్ కెపాసిటీ లేక ఆటోమేటిక్ గా ఈ ఏమంటారు ఆస్మా వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక్కడ ఇందా చెప్పిందే అండి, ఇదంతా కూడా వీజింగ్ రావడం, ట్రబ్లింగ్ ఆఫ్ స్లీపింగ్ డిస్టర్బెన్స్ అవడం, బ్రీతింగ్ షార్టన్ అయిపోవడం. ఓకే. అందుకని మనం ఏం చేయాలి అంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవాలి. దీనికి అంతా స్టోరీ ఏంటి అంటే న్యూట్రిషన్ నిజంగా మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఎక్కువ ఎనరోబిక్, అంటే చాలా మందికి బయట వర్కౌట్స్ చేయటం ఇష్టం ఉంటుంది, వీళ్ళని ఏం చేయాలి అంటే ఎనరోబిక్ ఎక్సర్సైజ్ చేయించాలి. ఎయిర్ తక్కువ, అంటే ఎరోబిక్ అంటే బయట, అంటే అంటే ఎట్లా చెప్పాలి, పార్కుల్లో బయట కూర్చొని యోగా చేయటం కన్నా వీళ్ళని ఎనరోబిక్ గా ఒక రూమ్ లో, కొంచెం వెంటిలేషన్ ఉండే రూమ్ లో
వీళ్ళ చేత వర్కౌట్ అయితే చేయించాలి, కంపల్సరీ బ్రీతింగ్ టెక్నిక్స్ యోగా చేయించాలి. అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైం అలాగే బాడీకి ఎలాంటివి ట్రిగ్గర్ అవుతుందో, మనకి పిల్లలు కనుక అలాగా సఫర్ అవుతుంటే మనం యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్ గా ఎలాంటివి ట్రిగ్గర్ అవుతున్నాయి వీళ్ళకి అని గమనించుకొని వాళ్ళకి అవి అవాయిడ్ చేయటం, లేదంటే అవి పెట్టాలి అనుకుంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేయటం. ఇమ్యూనిటీని బూస్ట్ చేయాలంటే మంచి ఆహార అలవాట్లు అనేవి ఇవ్వాలి. మదర్ ఎలాగ ఇంట్లో ఉంటుందో అలాగే బేబీ ఉంటుంది కదా. పిల్లల్లో వచ్చింది ప్రాబ్లం అంటే, నువ్వు రోజు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తిన్నావు అంటే పిల్లలు కూడా అవే తింటారు. నువ్వు జంక్ తింటున్నావు అంటే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా అందులోకి వెళ్తారు. వన్స్ ఇన్ అవైల్ తినొద్దు అన్నట్లా, వన్స్ ఇన్ అవైల్ తినాలి. ఇమ్యూనిటీ పెరగడానికి కూడా తినాలి తెలుసా. పొల్యూషన్ లో తిరగాలి అప్పుడప్పుడు, అప్పుడే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే డైట్ అండ్ న్యూట్రిషన్. చాలా మందికి వ్యాక్సిన్స్ ఇస్తారు కదా. వ్యాక్సిన్ ఎలా తెలుసా మీకు? వ్యాక్సిన్ గురించి చిన్నది అయిపోయింది ఇక్కడ, ఇది టాపిక్ అయిపోయింది ఆల్మోస్ట్. వ్యాక్సిన్ గురించి చెప్తాను. ఇక్కడ కలర్ఫుల్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. అవకాడో కానీ, అలాగే నట్స్ కానీ. ఎక్కువ ఇవి మనకి ఏమంటారు, జింజర్ జాతి ఉంటాయి కదా, అంటే అల్లము, అంటే పసుపు, ఏమంటారు, భూమి లోపల దొరికే వాటిని ఎక్కువ తీసుకోవాలన్నమాట. పసుపు కానీ, డైరెక్ట్ పసుపు, నేను చెప్పేది పసుపు ప్యాకెట్ లో దొరికేది కాదు, పసుపు కొమ్ములు దొరుకుతాయి. ఆ పసుపు కొమ్ముల్ని బాగా కడిగేసి పైన అంతగా తీసేసి దాన్ని గ్రేట్ చేసి దాంట్లో కొంచెం తేనె వేసి అల్లం దంచి వేసి, ఇలాంటి చాలా మంది టిప్స్ చేస్తుంటారు. చాలా మంచిది. కర్క్యూమిన్ అనేది ఎక్కువ ఇవ్వాలి. కర్క్యూమిన్ అనే అందులో ఒక పిగ్మెంట్ ఉంటుంది. ఆ కర్క్యూమిన్ అనేది లంగ్స్ ని బాగా ఆక్సిజన్ కెపాసిటీని పెంచుతుంది. అలాగే మనకి ఇది ఉంది కదా అల్లంలో జింజలినా అంటారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం తీసుకునే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో లైకోపీన్ ఉండేవి, అంటే టొమాటోస్ కానీ. చాలా మందికి టొమాటోస్ పడవు, బట్ టొమాటోలో ఉండే లైకోపీన్ అనే పిగ్మెంట్ చాలా బ్లడ్ లెవెల్స్ పెంచుతుంది. మనకి ఒకటే, ఇందాక నేనేం చెప్పాను, ఆస్మా ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ ఇమ్యూనిటీ డిజార్డర్ ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచాలంటే ఏం చేయాలి? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్ సంఖ్య పెంచాలి. అవి పెంచాలంటే ఏం చేయాలి? నట్స్ కలర్ఫుల్ గా ఉండాలి. నీ ప్లేటింగ్ ఎలా ఉండాలంటే దానిమ్మ గింజల లాగా రెడ్ గా, అలాగే టొమాటోస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇలాగ కలర్ఫుల్ ఫ్రూట్స్, కలర్ఫుల్ నట్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కలర్ఫుల్ పిగ్మెంట్స్ అన్నిట్లో కూడా మనకి వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే వైటమిన్ లెవెల్స్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా బాడీ అబ్జార్ప్షన్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అనమాట. ఈ మనం తీసుకునే హెర్బలైఫ్ షేక్ లో కూడా అన్ని రకాల విటమిన్స్ అనేవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం 9 ఎసెన్షియల్ గా అమినో యాసిడ్స్, మనకి 22 రకాల అమినో యాసిడ్స్ ఉంటాయి. 22లో 9 వచ్చి ఎసెన్షియల్, మిగతా 12 వచ్చి నాన్ ఎసెన్షియల్. అంటే 9 ఎసెన్షియల్ గా ఇవ్వాలి, ఇది రూల్ అంటాం కదా. అమ్మ ఏం చేస్తుంది, ఏ నువ్వు తినద్దు, ఇది రూల్ నాది, ఇది తిన్నావంటే నేను ఊరుకోను అంటుందా? అంటుంది కదా, పిల్లల్ని రూల్ పెడుతుంది. సేమ్ అలాగే రూల్ గా తినాల్సినవి 9 అమినో యాసిడ్స్ ఉన్న ఫుడ్. ఓకేనా? ఈ మిగతా 12 బాడీయే సింథసైజ్ చేసుకుంటుంది. మన బాడీయే ఒక అద్భుతం కదా. బాడీయే, హ్యూమన్ బాడీయే ఒక వండర్ అన్నమాట. అదే కొన్ని సింథసైజ్ చేసుకుంటుంది. మనం ఇవ్వాల్సినవి కరెక్ట్ గా ఇచ్చినప్పుడు అవి సింథసైజ్ చేసుకోవాల్సినవి కరెక్ట్ గా సింథసైజ్ చేసుకుంటుంది. నువ్వు ఇవ్వాల్సిన 9 సరిగా ఇవ్వట్లేదు అంటే అది సింథసైజింగ్ ప్రాసెస్ కూడా, ప్రోటీన్ సింథసిస్ అని, లోపల ఫ్యాట్ సింథసిస్ అని, లైపేజ్ అని, చాలా రకాల ఎంజైమ్స్ ఉంటాయి బ్రేక్ డౌన్ చేసేవి, కలిపేవి, ఫిషన్ ఫ్యూషన్ లాగా చాలా రకాలు జరుగుతుంటాయి లోపల. వీటన్నిటికీ మనం ప్రాపర్ న్యూట్రిషన్ కనుక ఇచ్చావు అంటే ఆటోమేటిక్ గా బాడీ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది అనమాట. మనం తీసుకునే ఆహారంలో మజిల్ స్ట్రాంగ్ అవ్వాలి అన్నా, మజిల్ ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలి? ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ కి అమినో యాసిడ్స్ కావాలి. అమినో యాసిడ్స్ నథింగ్ బట్ బాడీని ఇమ్యునైజ్ చేస్తాయి. అంటే చైన్ రియాక్షన్ లాగా గుర్తుపెట్టుకోండి, ఒక సైకిల్ లాగా ఇది. బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండాలన్నా, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా ఈ ప్రోటీన్ పౌడర్ ని మీరు దేంట్లో అన్నా మీరు చేసుకోవచ్చు. షేక్ లో తాగొచ్చు ప్రోటీన్ పౌడర్ కనుకుంటే. మీరు ఎనీ డోలో, అంటే ఏదైనా పిండిలో బ్యాటర్ లో కలుపుకోవచ్చు. చపాతీ చేసుకున్నా, లేదంటే రొట్టెలు చేసుకున్నా, ఎనీ డోలో కూడా మీరు ఈ ప్రోటీన్ కలుపుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లేవర్డ్ లెస్ కదా, సోయా ప్రోటీనే, సోయా అండ్ వే ప్రోటీనే ఉంటుంది. ఈ సోయా ఐసోలేటెడ్, చాలా మంది సోయా పడదు మేడం అంటారు, థైరాయిడ్ వాళ్ళకి సోయా పడదు. అట్ ద సేమ్ టైం కొందరికి లాక్టోజ్ రిలెక్టెంట్ ఉంటారు, అంటే పాల ఉత్పత్తులు పడవు, పాలు తాగితే మోషన్ అయిపోయినట్టు, కడుపులో నొప్పి వచ్చినట్టు కదా. కానీ మన సోయాని వాడచ్చు. ఎందుకు? బయట సోయా వేరు, ఇది సోయా వేరు. ఐసోలేటెడ్ సోయా అంటే ఐసోలేట్ చేస్తారు, అంటే సోయాలో ఎంతైతే నీడ్ ఉందో బాడీకి దాన్నే ఐసోలేట్ చేసి ఇస్తారు. ఈ సోయాలో ఏంటి అంటే లాక్టోస్ కంటెంట్ అనేది
తక్కువ ఉంటుంది అనమాట. PDCAA అంటారు, ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్. PDCAA దాని గ్రేడ్ 1 మంది. PDCAA ప్రోటీన్ డైజెస్టబుల్ కరెక్టెడ్ అమినో యాసిడ్ చైన్స్ అనమాట ఇవి. ఓకేనా. ఈ PDCAA అనేది మనకి ఇచ్చిన రేట్ 1. ఆ రేట్ 1 అంటే రేంజ్ 1 ఉంటుంది కదా వీళ్ళకి, FSSA వాళ్ళకి. ఆ రేంజ్ 1 ఉంది అంటే ఇది ఎవడైనా డైజెస్ట్ చేసుకుంటారు. అందుకే మన న్యూట్రిషన్ చిన్న పిల్లలకు కూడా ఇస్తారు. మదర్ కడుపుతో ఉన్నప్పుడు కూడా ఈ న్యూట్రిషన్ తాగుతుంది. ఎందుకంటే మనకి సర్టిఫికేషన్ అలా ఉంది కాబట్టి మంచిది అనమాట. హెల్త్ కి ఎటువంటి నష్టం చేయదు. అలాగే ఫార్ములా 2 అనేది ఏంటి అంటే ఫాదర్ లాగా దీంట్లో మనకి ఉండాల్సిన 22 రకాల విటమిన్స్, 17 రకాల విటమిన్స్ ఉంటాయి. అలాగే 114 రకాల మినరల్స్ అన్ని కలిపినవి. అంటే ఒక ఫార్ములా 2 లోనే ఇది అన్ని వచ్చేస్తాయని కాదు, మనం తీసుకునే ప్రతి డైట్ లో దీన్ని కాంపన్సేట్ చేసుకోవాలి. కొన్ని మినరల్స్ ఇక్కడ ఇచ్చారు, మిగతావి మీరు డైట్ లో మీరు తీసుకునే ఆహారంలో కాంపన్సేట్ చేసుకోవాలి, న్యాచురల్ గా తీసుకోవాలి. ఓకేనా. కొన్ని ఏమో ఇలాంటి సప్లిమెంటేషన్ లో తీసుకోవాల్సిందే, కొన్ని తప్పదన్నమాట, మ్యాండేటరీ లాగా. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ బిల్డ్ అవ్వాలి, రోగనిరోధక శక్తిని పెంచాలన్నా విటమిన్ సి కానీ ఈ కానీ బీటా కెరటిన్ ఎక్కువ ఉంటుంది. ఈ మల్టీ వైటమిన్ కూడా దేంతో తయారు చేస్తారంటే మన క్యారెట్ పైన తొక్కుతోటి, దానిమ్మ గింజలతోటి, దానిమ్మ పైనది కాదు గింజ లోపల, అర్థమైంది కదా. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, గ్రేప్ యొక్క గింజలు అంటే ద్రాక్ష గింజల యొక్క ఎక్స్ట్రాక్ట్. అంటే ఏంటి, ఇవన్నీ మనకి పనికిరాని వాటి చేస్తారు. అంటే మనం జనరల్ గా బనానా తింటాం, బనానా తొక్కలో ఉండే తెల్ల తోలు తినం కదా, దాంతో చేస్తారు. అంటే ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాని నుంచి చేస్తారు. ఎక్కడైతే మినరల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందో దాని నుంచి చేస్తారు. మల్టీవిటమిన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీ ఎలర్జిక్ రియాక్షన్స్ తగ్గుతాయి. మల్టీవిటమిన్ ని బాడీకి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఫైటోన్యూట్రియంట్స్ కదా. ఫైటోన్యూట్రియంట్స్ అంటే ఏంటి, మొక్కల ఆధారిత ఫుడ్ ఇది, మొక్కల నుంచి తీసిన ఫుడ్ కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్, జీవరక్షకాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే బ్లడ్ కౌంట్ పెరుగుతుంది, డిఫెన్సివ్ మెకానిజం పెరుగుతుంది బాడీలో. డిఫెన్స్ అంటే ఎట్లా, మిలిటరీ ఎలాగ డిఫెన్స్ ఉంటారో మన బాడీకి డిఫెన్స్ ఏది అంటే బ్లడ్ సెల్స్ అనమాట. RBC అవ్వచ్చు, WBC అవ్వచ్చు, ఇవన్నీ కూడా మెకానిజం ని పెంచుతాయి. నెక్స్ట్ వచ్చేది సెల్ యాక్టివేటర్. ఈ సెల్ యాక్టివేటర్ మల్టీవిటమిన్ కంపల్సరీ. అలర్జీ ప్రాబ్లం ఉన్నా, ఆస్మా ప్రాబ్లం ఉన్నా, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏది ఉన్నా కూడా ఈ సెల్ యాక్టివేటర్ లో ఆలా ఉంటుంది, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. మరి ఇది కెమికల్ కదా, డౌట్ వచ్చిందచ్చు. మరి కెమికల్ గా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ టాబ్లెట్ లో కూడా ఉంటుంది. మా అత్తగారు మొదట్లో వాడేవాళ్ళు ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ టాబ్లెట్లు, ఇప్పుడు మానిపించేశాను. అది చాలా రేట్ తక్కువ, మన సెల్ యాక్టివేటర్ కన్నా అది తక్కువ. మనకి దేవుడు 2 ఇస్తాడు, న్యాచురల్ గా ఇచ్చేవి కొన్ని ఉంటాయి, మ్యాన్ మేడ్ ఉంటాయి. మార్కెట్ లో దొరికేవంతా కెమికల్ బేస్డ్, మ్యాన్ మేడ్. ఇది న్యూట్రాసిటికల్. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే పుచ్చకాయ తొక్కు ఏదైతే ఉందో దాని నుంచి, తొక్కు లోపల వైట్ కలర్ ఉంటుంది. పుచ్చకాయ మనం ఎలా తింటాం, రెడ్ పార్టే తింటాం, గింజలు పడేసి రెడ్ పార్ట్ తింటాం. ఆ గింజలు మళ్ళీ వాటర్ మెలన్ సీడ్స్ అని మళ్ళీ తింటాం కొనుక్కొని. అర్థమవుతుందా. నేనైతే విత్ సీడ్ తినేస్తాను. చిన్నప్పుడు గింజలు తింటే చెట్టు మొలుస్తుంది అనేవాళ్ళు, గుర్తుందా. అదేం ఉండదు, ఆ గింజల్లో మంచి హై క్వాలిటీ ఫైబర్ ఉంటుంది తింటే. ద్రాక్ష కూడా గింజ కొరికి తినేయండి, యాపిల్ తప్పక. యాపిల్ అనేది కొంచెం పాయిజనస్ అంటారు, మిగతావన్నీ సీడ్స్ కూడా చాలా మంచిది. ఈ సీడ్ ఎక్స్ట్రాక్ట్ నుంచి చేస్తారు. అందుకే ఇక్కడ పిక్చర్ ఎలా ఉంది చూడండి, అన్ని రకాల ఫ్రూట్స్ ఇచ్చారు. స్ట్రాబెర్రీ సీడ్స్, గ్రేప్ సీడ్స్, బ్లూబెర్రీలో కూడా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి. అలాగే ఈ తర్బూజా అది ఉంది కదా, తర్బూజాలో గింజలు కానీ, ఓకేనా, వీటన్నిటి నుంచి, కివీలో ఉండే గింజలు కానీ వాటి నుంచి చేస్తారు. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అని మ్యాన్ మేడ్ కాదు ఇది, కెమికల్ కాదు ఇది, గింజల నుంచి చేస్తారనమాట. ఈ సెల్ యాక్టివేటర్ తీసుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే గనక హెల్దీ ఏజింగ్. మీరు కొంత ఏజ్ లోకి వెళ్ళాక మనకి కొందరు ఏమంటారు, నాకు 40 ఏళ్ళు దాటాయిలే, నేను వెయిట్ వచ్చేసాను, 50 ఏళ్ళు వచ్చేసాయి కదా, షుగర్ వచ్చేస్తుంది. నో డౌట్, మా ఇంట్లో వాళ్ళకు ఉంది, నాకు వచ్చింది. ఇలాంటివి కొన్ని చెప్పుకుంటుంటాం మనం, ఏజ్ పరంగా నెత్తినేసుకుంటాం. అలా నెత్తినేసి రుద్దుకునేవి కాకుండా మంచిగా ఏజింగ్ ప్రకారం మీరు 70 ఏళ్లలో కూడా ఫిట్ గా బాడీని మెయింటైన్ చేసుకునే కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. అలా కావాలి అంటే ఇలా మనకి హెల్దీ ఏజింగ్ కోసం సెల్ యాక్టివేటర్. అలాగే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉంటారు చాలా మంది, బరువు తగ్గుతారు. బరువు తగ్గినప్పుడు వీళ్ళకి సాగి స్కిన్ అయిపోతుంది, అంటే స్కిన్ సాగినట్టుగా అయిపోతుంది. ఆ ఫర్మ్నెస్ రాదు. ఆ ఫర్మ్నెస్ రావాలి అంటే బాడీలో టైటనింగ్ గా అయ్యేదానికి మజిల్ ఇంటేక్ చేసే కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం సెల్ యాక్టివేటర్ కూడా ఏం చేస్తుందంటే బాడీ లూజ్ అయిన సెల్స్ ని టైటనింగ్ చేస్తుంది.
ఓకేనా, సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ అయినప్పుడు ఫర్మ్ గా ఉంటుంది అనమాట బాడీ. అట్ ద సేమ్ టైం మనం తీసుకున్న ఇప్పుడు డేలో మీరు చాలా రకాల పండ్లు తింటారు, ఫ్రూట్స్ తింటారు, నేను చాలా మంచి డైట్ ఫాలో అవుతున్నా మేడం అంటారు, కరెక్టే. కానీ దాని అబ్జార్ప్షన్ ఉండదు చాలా మందికి. ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీని పెంచుతుంది సెల్ యాక్టివేటర్. అలాగే సెల్యులార్ రెస్పిరేషన్ కంపల్సరీ ఆస్మా వాళ్ళకి ఈ సెల్ యాక్టివేటర్ ని ప్రమోట్ చేస్తాము, ఆస్మా ఉండే వాళ్ళకి. ఎందుకు అంటే ఈ సెల్ యాక్టివేటర్ ని ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, డబ్ల్యూబీసీ కౌంట్ పెంచుతుంది. కణం నుంచే కదా ఆక్సిజన్ కెపాసిటీ పెరగాల్సింది. ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటుంది, గాల్జీ కాంప్లెక్స్ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి, ఇలా చాలా రకాల ఆర్గనెల్స్ ఉంటాయి. అందుకని మనము కంపల్సరీ సెల్యులార్ రెస్పిరేషన్ అనేది పెరగాలి అంటే సెల్ యాక్టివేటర్ ని ప్రమోట్ చేస్తాం. ఆటోమేటిక్ గా ఆస్తమా కండిషన్ నుంచి చాలా ఈజీగా బయటపడతారు. సెల్ యాక్టివేటర్ ఇచ్చి మల్టీవిటమిన్ ఇచ్చి షేక్ తాగిస్తే, పిల్లల్లో అయితే డైనో షేక్. కానీ అలాగే అఫ్రెష్, మరీ చిన్న ఏజ్ కాకపోయినా పెద్ద ఏజ్ వాళ్ళకి అఫ్రెష్ అనేది ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ నుంచి, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, అలాగే న్యాచురల్ కెఫీన్, ఇది బాడీ ఎనర్జటైజ్ గా ఉంటుంది, టాక్సిన్స్ ఈజీగా రిమూవ్ అవుతాయి, బాడీ వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది, బాడీని హైడ్రేట్ గా కూడా ఉంచుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది హెర్బల్ లైఫ్ లైన్. హెర్బల్ లైఫ్ లైన్ లో కూడా 2 అమినో యాసిడ్స్ ఉంటాయి. అందులో మెయిన్ యాసిడ్స్ అవి ఇకాజో పెంటనోయిక్ యాసిడ్, డొకాజో హెక్సనోయిక్, డిహెచ్ఏ అండ్ ఈపీఏ. ఈ రెండు కూడా కార్డియోవాస్కులర్ ఫంక్షన్ కి కానీ, బాడీ వెయిట్ మేనేజింగ్ కి కానీ, బ్లడ్ క్లాట్స్ రాకుండా ఉండడానికి కానీ, అలాగే ఎయిల్మెంట్ డిసీజెస్, హార్ట్ ఎయిల్మెంట్ కానీ, నర్వస్ ఎయిల్మెంట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే పిల్లల్లో ఎక్కువ ఆస్మా ప్రాబ్లం ఉంది కాబట్టి డైనో షేక్ అనేది చాలా ఈజీ డైజెస్టబుల్ అండి. మీరు బయట దొరికే చాలా రకాల మార్కెట్ లో దొరికే పౌడర్స్ పాలలో కల్పిస్తారు, అలా కాకుండా ఇది కెసిన్ ప్రోటీన్, పాల మీగడ విరుగుడు నుంచి చేస్తారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, బాడీ మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందాక ఇది ఇక్కడతోటి టాపిక్ అయిపోయింది. ఒకటి చెప్తానని చెప్పా కదా చిన్నది, మనకి వ్యాక్సిన్స్ ఇస్తారు కదా, వ్యాక్సిన్ లో ఏముంటుంది తెలుసా, ఆ రోగాన్ని తెచ్చే కారకాలని చంపి పంపిస్తారు. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేస్తారు కదా, ఇక్కడ వ్యాక్సిన్ అని వేస్తారు కదా పుట్టగానే కొందరికి. ఆ వ్యాక్సిన్ ఎందుకు వేస్తారు తెలుసా, వ్యాక్సిన్ అంటే మనకి అంటే ఇప్పుడు వైరస్ ని చంపేసి పంపిస్తారు, అర్థమవుతుందా? వైరస్ బ్యాక్టీరియా చంపేసి లోపలికి వెళ్తుంది, రక్తంలోకి వెళ్తుంది. అప్పుడు మన రక్త కణాలు ఎలా ఫీల్ అవుతాయి అంటే మన బాడీలోకి వైరస్ వచ్చిందని దాని కౌంట్ పెరుగుతుంది, అందుకని పంపిస్తారు. అందుకని వ్యాక్సిన్స్ వేయించాలనేది. వ్యాక్సిన్ అనేది చనిపోయిన వైరల్ డిసీజెస్ ని, చనిపోయిన బ్యాక్టీరియాని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేశాక మనకి బాడీలో ఇమ్యూనిటీ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. అప్పుడు బాడీలో ఇమ్యూనిటీ ఏమవుతుంది, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఏమవుతాయంటే మన బాడీలోకి, బాడీలోకి ఏదో ఫారిన్ ఆర్గానిజం వచ్చింది, బయట నుంచి వైరస్ వచ్చింది, మనం అటాక్ చేయాలని వాటి కౌంట్ ని పెంచుకుంటాయి. ఆ కౌంట్ ని పెంచుకున్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే ఇక్కడ పొంగినట్టుగా చాలా మందికి మచ్చబడిపోతుంది, గమనించారా? అందుకని మనకి ఈ వ్యాక్సిన్స్ అనేవి ఇస్తారనమాట. అందుకని మనకి చిన్నప్పుడు పిల్లలకి కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలనేది ఇందుకే, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. బాడీలో రోగనిరోధక శక్తి బూస్ట్ అయింది అంటే ఎటువంటి రోగాలు రావండి. ఇది టాపిక్ అన్నమాట. బ్యాక్ టు ఎమ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బ్యాక్ టు ఎమ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మంజుశ్రీ మేడం. మేడం నీట్ గా పిన్ టు పిన్ అర్థమయ్యేటట్టు చెప్పారు కదా మేడం. ఒక్కసారి థ్యాంక్స్ చెప్దామా? అందరం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్స్ చెప్పండి మేడం కి. Thank you madam, thank you so much. Madam, thank you very much. Thank you madam, thank you so much. Thank you madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ కదా. మరి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఎంతమంది విన్నారు కదా? ఈ చెవులోనే ఉందా, బ్రెయిన్ లోకి వెళ్ళిపోయిందా, లేకపోతే ఈ చెవులో నుంచి వెళ్ళిపోయిందా? బ్రెయిన్ లో పెట్టుకోండి. నిద్రలో లేపు అడిగినా కూడా మంచిగా సెల్ యాక్టివేటర్ గురించి అయితే చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా ఇంపార్టెంట్. ఎంత ఏజ్ వస్తున్నా సరే మనకి ఏజ్ కవరింగ్ కూడా వద్దు, న్యాచురల్ గా తగ్గించుకోవాలి అన్నా, ఏజ్ తో సంబంధం లేకుండా యాక్టివ్ గా ఉండాలి అన్నా సెల్ యాక్టివేటర్ మనకు చాలా ఇంపార్టెంట్ మేడం అన్నట్టు. ఇంకా ఆస్మాకి వాటన్నిటికీ మీకు మేడం చెప్పారు. మీ కోచ్ కానీ ఇంకా కానీ అడగలిగితే మీకు ఇంకా నీట్ గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఏ డౌట్ అనిపించినా మీ కోచ్ ని అడిగి మీ కోచ్ దగ్గర కూర్చొని అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి, ఓకేనా? మరి నాకు ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మై కోచ్ కి, ఆల్ అవేర్నెస్ క్లబ్ సిస్టమ్ కి, లీడర్స్ కి స్పెషల్ థ్యాంక్స్ టు రాజేష్ ఉప్పాల సార్ కి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్. రేపు కలుద్దాం, ఓకే?